హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలీ. అధిక బరువుతో బాధపడే వారికి మన ఇంటిలోనే మన వంటింట్లో దొరికే వాటితో అయితే ఒక చిన్న చిట్కా అయితే చెప్పగలనండి. ఇది మేము వాడి చూసిన తర్వాత మీకైతే రిజల్ట్ కనిపించిన తర్వాత మన సబ్స్క్రైబర్స్కి కానీ మన వ్యూవర్స్కి కానీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే 3 months కంటిన్యూగా వాడాలి. ముందుగా మనం ఒక టీ గ్లాస్ వేని వాము, జీలకర్ర, సోపు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా ఏమి రాళ్ళు కానీ ఏదే కానీ లేకుండా నీట్గా చేసి పెట్టుకున్న తర్వాత మనము సపరేట్గా సిమ్ములో పెట్టుకొని వీటినన్నింటినీ ఎంచుకోవాలండి. ఇది ఎంచుకునేటప్పుడే మనకు చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఎంచినామంటే తొందరగా మాడిపోతుంది. సిమ్లో పెట్టి దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత ఈ పౌడర్ని వాము సోపును మిక్సీ పట్టుకోవాలండి. ఇది స్టోరేజ్ చేసుకున్నామంటే మన ఇంట్లో తినేదాన్ని బట్టి ఈ పౌడర్ దాన్ని బట్టి 15 రోజుల నెల రోజుల అనేది వస్తుంది. 2 మనుషులు తిన్నామంటే 15 రోజులు అయితే వస్తుంది. అలాగే ఒక్కరికైతే నెల రోజులు అయితే వస్తుందండి ఒక టీ గ్లాస్ పౌడరు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనకు వాములో ఆయుర్వేదం ప్రకారము వాము మరియు జీలకర్ర శరీరంలో ఉండే జీర్ణక్రియను చాలా మెరుగుపరుస్తాయి. అలాగే ముఖ్యంగా అజీర్ణం, గ్యాసు, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ పౌడర్ ఎంతగానో ఉపయోగపడుతుందండి. అందులో వాములో ఉండే థైమాల్ అనే పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనం భోజనం చేసిన తర్వాత చాలామందికి వాము కానీ సోపు కానీ వేసుకునే అలవాటు ఉంటుంది. అలా తినే బదులు ఇలా ప్రతిరోజు పొద్దున తిన్నామంటే మనకు హెల్త్కు మంచిది. అలాగే బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుందండి. మనకి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా, ఈ పౌడర్ను తాగడం వల్ల మనకి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ల నుంచి కూడా ఈ పౌడర్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. మనం ఒక్క బరువు తగ్గడం కోసమే అనుకోకుండా ఈ పౌడర్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మీకు గుర్తుందో లేదో, నేను ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయిన తర్వాత మన అమ్మగారు ఈ పౌడర్ని అయితే మనకి పొద్దున్నే పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు పిల్లలకి ఏమీ కాకుండా కడుపుబ్బరం అలాంటిది ఏమీ రాకుండా మనకి పొద్దున్నే ఇట్లాంటి పౌడర్ చేసి ఇచ్చేవాళ్ళు. చాలామందికి తెలిసే ఉండింటుంది. మా అమ్మ కూడా అప్పుడు ఈ పౌడర్ని అయితే ఇచ్చేదండి. రోగనిరోధక శక్తి పెంచడంలో ఈ పౌడర్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో శరీర వ్యాధుల నుండి కూడా ఇది రక్షించబడుతుంది. మనం ఈ పౌడర్ ఎలా తాగాలి అంటే, మన 3 ఏళ్ళకు వచ్చేంత పౌడర్ నోట్లో వేసుకొని వేడి నీళ్ళతో కానీ చల్లనీళ్ళతో కానీ ఈ పౌడర్ తాగవచ్చు. ఉదయం కానీ రాత్రి కానీ కూడా తాగవచ్చు అండి. మధ్యలో తాగకూడదు. ఇది 3 నెలలు కంటిన్యూగా వాడినామంటే అధిక పొట్టతో బాధపడే వాళ్ళకి, అలాగే మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మా వీడియోస్కి నా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. మీకు నచ్చినట్లయితే ఈ పౌడర్ ఒకసారి తయారు చేసుకొని చూడండి, చాలా ఉపయోగపడుతుంది. నేను చేసి చూసిన తర్వాతనే మీకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఉపయోగపడింది. మనం ఇంట్లో దొరికే వాటితోనే మనమైతే ఇలాంటివి ఉపయోగించుకోవాలి.